జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ దివ్య సమయంన దేవుని యొక్క దివ్య వాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. అదేమిటంటే సృష్టికర్త యెహోవాయే, యేసు సృష్టికర్త కాదు అనేక సందేశాన్ని ఈ రోజున వింటున్నాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశయులందరికీ జ్యోతిర్మయుడకు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. సృష్టికర్త యెహోవాయే, సృష్టికర్త యెహోవాయే, సృష్టికర్త యేసుక్రీస్తు కాదు. ఆకాశానికి భూమికి సృష్టికర్త యెహోవా మాత్రమే దేవుడు. ఆ దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆయన వంశముల నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు, చచ్చాడు, దేవుని చేత లేపబడ్డాడు. దేవుడు ఆయన దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా దేవుని ఎదుట పరిశుద్ధత కలిగి, విధేయత కలిగి భూమి మీద జీవించి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత గొప్ప చేయబడ్డాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభును సమాధిలో నుంచి లేపి పునరుత్థానము జరిపి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అది కూడా కొంతకాలమే. రెండవసారి క్రీస్తును పంపిస్తాడు భూమి మీదకి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దొంగ బోధకులు ఏమని చెప్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, దేవుని గురించి వ్రాయబడిన వాక్యము అన్న చోట, దేవుని గురించి రాయబడిన జ్ఞానము అన్న చోట యేసును ఇరికించి దేవుణ్ణి చేస్తూ సృష్టికర్త యేసే అని జబ్బలు తరుస్తూ, తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ నిజమైన బోధ చేసే నన్నే వారు అవమానిస్తున్నారు. నాలాంటి వారిని అవమానిస్తున్నారు. నిజ బోధలు చేసే వారిని అవమానిస్తున్నారు. వారికి అంతం నరకమే. వారికి క్షమాపణ లేదు కదా, లేదు దేవుని యొద్ద. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే దేవుడు అని కొన్ని వందల సార్లు, కొన్ని వేల సార్లు బైబిల్ గ్రంథంలో రాసింది. ఉదాహరణకు కొన్ని వాక్యాలు మనము దుర్బోధకులకు తెలియజేద్దాం. మీరు కూడా ఈ వాక్యాలను విని ఆ దుర్బోధకులను ఖండించండి, వారిని దగ్గరికి రానియకండి. ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనము, 14వ అధ్యాయం 23వ వచనము, 2వ దినవృత్తాంతర గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనము, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనము, 17వ అధ్యాయము 5వ వచనము, ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 15వ వచనము, 45:11, 45:18, 51వ అధ్యాయం 3వ వచనము, హోషేయ 8వ అధ్యాయం 4వ వచనము, రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దొంగ బోధకుల యొక్క పని పడదాం. వారికి భ్రష్ట మనసును దేవుడే కలగజేస్తున్నాడు గనుక యేసే దేవుడు అని యేసుకే ఆరాధన చేస్తూ స్తుతి చెప్పుచు పాటలు కూడా వారు ఆ విధంగానే కల్పించుకొని పాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని అవమానిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి రావాల్సిన మహిమను యేసుక్రీస్తుకి ఇస్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు కూడా అసలు మీరెవరో నాకు తెలియదు అని అంటారు. ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఖచ్చితంగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 1వ అధ్యాయం 25-26 వచనంలో ఉన్న మాట ఏం మనకు నేర్పిస్తుంది? సృష్టికర్తకు బదులు సృష్టమును పూజిస్తున్నారు, అంటే యేసుని పూజిస్తున్నారు ఈనాటి క్రైస్తవులు అనబడేవారు. వీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి తుచ్చమైన అభిలాషలకు దేవుడే వారిని అప్పగించాడు.
భ్రష్టమైన మనసును దేవుడే వారికి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేశ్య వెంబడి వెళ్ళవద్దు, దొంగ బోధకుల వైపు వెళ్ళవద్దు. మీ జేబులు ఖాళీ చేస్తారు, మీ శరీరాలను పాడు చేస్తారు, మీ కాలాన్ని వృధా చేస్తారు, మీ అధికారాలను దుర్వినియోగపరుస్తారు, మిమ్మలను సర్వనాశనం చేస్తారు, భక్తి నుంచి తొలగిస్తారు, దేవుని నుంచి దూరం చేస్తారు, మీ ఆత్మను నరకానికి పంపిస్తారు. తస్మాత్ జాగ్రత్త. గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు వారు, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళున్నాయి జాగ్రత్త, కుక్కలున్నాయి జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని విని మీరు ఎంతమంది రక్షించబడతారో వారందరూ కూడా నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడగలరని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.